మా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఎన్డీఏ గవర్నమెంట్ మనకి పవర్లోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన కారణంగా ఈరోజు ఈగల్కి సంబంధించి కార్యకలాపాలు కానీ గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు కానీ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా చెప్పాలంటే ఒక గాంజాయి మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాయిని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా, పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేశాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మేము రిజల్ట్, ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం, మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం, అదేవిధంగా డిపార్ట్మెంట్, ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈరోజు. ఎందుకంటే చాలా గర్వంగా చెప్పగలం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది. ఈరోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం, ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ని డెవలప్ చేయాలి. అరకు, పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈరోజు కాఫీ తోటలు, మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్కి ఈరోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం. ఈరోజు మీ అందరికీ తెలుసు ఈగల్ ఏ పొజిషన్లో మేము ఈరోజు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నాము. అదే ఈగల్ టాస్క్ ఫోర్స్ చేయడానికి గవర్నమెంట్ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీలో మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మనం గుమ్మడి సంధ్యారాణి గారు, ఎక్సైజ్ మినిస్టర్గా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్గా మన సత్యకుమార్ గారు, అట్ ద సేమ్ టైం మేము 5గురు సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ రోజు నేమ్ విషయంలోని కూడా మీకు అందుకే చెప్పాలి, ఈ విషయాలన్నీ చెప్పాలి కాబట్టి ఈరోజు మేము కూర్చున్నాం. ఈగల్ అనే నేమ్ ఏర్పాటు చేయడంలో కూడా ప్రముఖంగా ఆ పాత్ర తీసుకున్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. మేము 4-5 నేమ్స్ ఇస్తే ఆయనకి ఆ 4-5 నేమ్స్ కూడా నేత్ర అని చాలా నేమ్స్ పంపిస్తే ఇలా కాదు ఈగల్ అన్నారు. ఈగల్ అని చెప్పి ఆయన రౌండప్ చేసి ఈగల్ అంటే డాగ కన్ను, అంటే మనం గాంజా మీద డాగ కన్ను పెడుతున్నాం. డాగకి ఎంత దూరంలో ఉన్నా కూడా, ఎగురుతున్నా కూడా దానికి పాయింట్ ఏదైతే ఉందో టార్గెట్ పాయింట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దీనికి ఈగల్ అని పేరు పెడదాం, దాని పరంగానే మీరు పనిచేయాలి అన్నారు. సో ఈగల్ షార్ దగ్గర నుంచి వచ్చిన వర్డ్ అది. ఇంచుమించు చెప్పాలంటే ఒక మానస పుత్రిక అనాలి ఈగల్ని. ఈరోజు ఆ ఈగల్ మనం స్థాపించిన దగ్గర నుంచి కూడా రవికృష్ణ గారిని మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ని కూడా దానికి డీజీ కింద ఏర్పాటు చేసుకొని, మనం డిఐజీ కింద ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా మనం అందరం కూడా వర్క్స్ అనేవి స్ప్రెడ్ చేసుకోవడం జరిగింది. ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి ఈరోజు ఈగల్ టీం పరిస్థితి ఎలా ఉందంటే ఇందాక నేను మాట్లాడుతుంటే చెప్తున్నారు, అందులో ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా ఈరోజు మాట్లాడాలి అనుకుంటే మొత్తం టీంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఒక 20 minutes ఒక కానిస్టేబుల్ కూడా డైరెక్ట్గా మాట్లాడగలరు. అంటే ఈరోజు జనరల్గా ఉన్న పోలీస్ కూడా ఏదైనా కంప్లైంట్ పెట్టాలంటే ఈగల్కి పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫోన్ చేసి మేము ఏ యాక్ట్లు పెట్టచ్చు, మేము ఏ రకంగా మేము దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అని అడిగే పొజిషన్కి ఈరోజు ఈగల్ టీం పనిచేస్తుంది. అంటే ఈగల్లోనే 3 టాస్క్ ఫోర్స్ కేంద్రాలుగా పెట్టుకున్నాం. ఒకటి వైజాగ్, విజయవాడ అండ్ రాజమండ్రి. వైజాగ్ అక్కడ కూడా మనం ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేసుకొని ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తుందో గాంజాయి వస్తుంది, సరఫరా అవుతుంది అనుకున్న ప్లేస్ని కొన్ని హాట్స్పాట్లు గుర్తించాం. ఈ విషయం కూడా ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్పాలి.
మేము అధికారంలోకి వచ్చిన టాటికి ఇంచుమించు మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఆ ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే వేస్. కానీ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయా అని ఆ రోజు అడిగితే 4 చెక్ పోస్టులు ఉన్నాయండి అన్నారు. ఆ 4 చెక్ పోస్టుల దగ్గర కనీసం సీసీ కెమెరాస్ ఉన్నాయా అంటే సీసీ కెమెరాస్ లేవండి అన్నారు. అంటే అటువంటి పొజిషన్ నుంచి ఈ రోజు చాలా వేరే సెక్టార్స్ లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం, చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవటం, ఎక్కడి నుంచి అయినా వస్తుంది గాంజా వస్తుందంటే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటం, ఇమీడియట్ గా దాన్ని పట్టుకొని వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టడం. సుమారుగా చూస్తే జూన్ 2025 వరకు చూసుకుంటే 831 డ్రగ్ కేసులు నమోదు చేశాం. ఈ రోజుకి 2114 మందిని అరెస్టు చేయడం జరిగింది. 23,770 కిలోల గంజాయి ప్లస్ 27 లీటర్స్ యాషిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది. 2093 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. 8,200 మందికి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ హ్యాషిష్ ఆయిల్ దగ్గర ఒక విషయం చెప్పాలి. నేను మొన్న పాడేరు వెళ్ళా, ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నేను రవికృష్ణ గారు ఇద్దరం కలిసి వెళ్ళాం. యాక్చువల్లీ అక్కడ మాట్లాడుతుంటే నాకు కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక విషయం చెప్తే షాకింగ్ నాకు నిజంగా. లాస్ట్ గవర్నమెంట్ లో 2019 to 24 ఇన్ బిట్వీన్ లో ఈ గాంజా పెంచడం ఒక ఎత్తు, గాంజాని సరఫరా చేయడం ఒక ఎత్తు అయితే, ఏదో కుటీర పరిశ్రమ లాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఈ గాంజా నుంచి ఈ హ్యాషిష్ ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో ఆ మిషనరీస్ ని ఇంట్లో పెట్టుకున్నారంట. ఇంట్లో పెట్టుకుని వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ ఆయిల్ ని కూడా సరఫరా చేసే పొజిషన్. ఎప్పుడైతే మనం ఈగల్ ఎస్టాబ్లిష్ చేసి ఈగల్ తాలూకా యాక్టివిటీస్ పెరిగినాయో అప్పటి నుంచి మొత్తం వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి వేరే వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్లిపోయే పరిస్థితి. వాళ్ళు ఇక్కడ మనకు అటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ లేవు, జీరో ఆపరేషన్స్, అటువంటి ఆపరేషన్స్ అయితే జీరో. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్. ఈ రోజు మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు, ఈగల్ అంటే ఒక గాంజాని మీరు అక్కడ నుంచి సరఫరా ఆపేస్తే సరిపోతుందా అండి అంటే కాదు. లాస్ట్ గవర్నమెంట్ లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి. స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్స్. నాకు పెద్ద టాస్క్ అయిపోయేది అనమాట. హోమ్ మినిస్టర్ గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని, మా అబ్బాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయం వేసేది. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే దృక్పథంతో ఒక యజ్ఞం టైప్ లో మేము చేయడం జరిగింది. ఈ రోజు ఈగల్ క్లబ్స్ ని ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్లో కూడా చిన్న పిల్లల స్థాయి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాలేజీలోని ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఆ ఈగల్ టీమ్స్ కంపల్సరీగా డేకి ఒక్కసారైనా ఒక్కొక్క క్లాస్ తీసుకుని వాళ్ళు ఒక మోటివేట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఈగల్ టీమ్స్ ద్వారా మనం అందరం కూడా వాళ్ళకి మోటివేట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు స్పెషల్ గా సేఫ్ క్యాంపస్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక ఈ మధ్య వన్ వీక్ బ్యాక్ నుంచి ఈగల్ టీమ్ స్టార్ట్ చేసింది. అంటే ఏంటంటే మనకి చాలా మందికి తెలియదు, ఒక యాక్ట్ ఒకటి ఉంది, సంథింగ్ కోప్టా యాక్ట్ అని చెప్పి. కోప్టా యాక్ట్ అంటే ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే ప్రతి 100 మీటర్ల స్కూల్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఎటువంటి టొబాకో కానీ అది సిగరెట్స్ అలాంటివి ఏమి అమ్మకూడదు అని ఒక యాక్ట్ ఉంది. అది 2003లో వచ్చింది అనుకుంటా. అందులో కోప్టా యాక్ట్ 6B ప్రకారం అక్కడ ఎటువంటి చిన్న చిన్న ఈ పాన్ షాప్స్ లాంటివి ఉండకూడదు. సో యాజ్ పర్ దట్ లా బేస్ చేసుకొని ఈ రోజుకి దగ్గర ఒక చాలా పాన్ షాప్స్ మీద దగ్గర 6,000 పాన్ షాప్స్ మీద ఈ రోజు మేము దాడులు చేసి 7.5 లక్షల రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దయచేసి పబ్లిక్ కూడా తెలియాలి ఇటువంటి ఒక యాక్ట్ ఉంది. సో నియర్ బై స్కూల్ కి నియర్ బై చాలా మందికి అలవాటు ఏంటంటే స్కూల్లో చాక్లెట్లు అది ఇది అంటారు, కానీ అక్కడ అమ్ముతుంది కొన్ని సందర్భాల్లో గాంజాకి సంబంధించిన చాక్లెట్స్ కూడా అమ్మి ఆ పిల్లల జీవితాలతో చలగటాడే పరిస్థితి ఉంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎంత మైన్యూర్ గా వెళ్తున్నామని చెప్పేదానికి ఈ ఆపరేషన్ క్యాంపస్ కూడా ఒక ఉదాహరణ అని చెప్పి మీకు చెప్పడానికి. అదేవిధంగా ఆపరేషన్ గరుడ మీ అందరికీ తెలుసు. ఏదైతే మెడికల్ మీకు లాస్ట్ నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు కొన్ని మెడిసిన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, వైట్నర్స్ యూజ్ చేస్తున్నారు, సంథింగ్ కొన్ని ఇంజెక్షన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని. వీటన్నిటి మీద ఆ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గరుడ ఆపరేషన్ గరుడ ఎప్పుడైతే పెట్టామో చాలా మెడికల్ షాప్స్ ని సీజ్ చేయడం జరిగింది. కొన్ని వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కనుక మెడిసిన్స్ అమ్మితే కనుక ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అమ్మితే కనుక మేము చర్యలు తీసుకుంటామని మెడికల్ షాప్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ మీద పడ్డాం. చాలా మంది ఏదైనా మీటింగ్స్ లోకి వెళ్తే మనం సాధారణంగా ఏ మీటింగ్స్ లోకి వెళ్ళినా ఏమని చెప్తారంటే మేము గాంజాని ఇంత డిస్ట్రాయ్ చేసాం అంత డిస్ట్రాయ్ చేసామని చెప్తారు. కానీ మేము ఎలా చెప్తున్నామంటే గాంజాని డిస్ట్రక్షన్ తో పాటు మేము ఆల్టర్నేటివ్ క్రాప్స్ ని పెడుతున్నాము. ఈ రోజు ప్రతి గిరిజనుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరో లాభం గురించి వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ పొజిషన్ ఆసరాగా తీసుకొని వీళ్ళని ప్రలోభ పెట్టి మీకు ఇంత ఇస్తామని చెప్పి గాంజాని తీసుకొచ్చి అక్కడ పంట పండించే పరిస్థితి నుంచి అరే నీకు వచ్చే రూపాయి ఆ గాంజా మొక్క మీద పెట్టే రూపాయి
ఇంకొక మొక్క మీద పెడితే అదే రూపాయి కన్నా ఎక్స్ట్రా వస్తుంది. అదే గాంజా పెంచితే అది ఇల్లీగల్, ఇది లీగల్ అనేది మోటివేట్ చేసుకొని ఈ రోజుకి 40 లక్షల మొక్కలు ఈ రోజుకి పంపిణీ చేశామంటే 1 yearలో ఈ 1 yearలో ఒకసారి ఆలోచన చేయండి. మొన్న రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ పాడేరులోని మేము వెళ్ళి ఆల్టర్నేటివ్ క్రాప్స్ 35,000 ఆల్టర్నేటివ్ క్రాప్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు 25,000 రైతు కుటుంబాలు, గిరిజన రైతు కుటుంబాలకు ఉపాధి కలిగేటట్టుగా మేము ఈరోజు చేసుకున్నాం. ఒకటేనండి, గిరిజనుల అమాయకులు వాళ్ళ అమాయకత్వాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బేస్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో మిగతా రాష్ట్రాల వాళ్ళు అక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళతో పండించుకొని ఆ డబ్బు తీసుకుని వ్యాపారాలు చేసి ఈరోజు అనకూడదు కానీ ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దాన్ని ఈరోజు మేము డిస్ట్రాయ్ చేయాలి అనుకున్నాం, చేశాం. సుమారుగా 325 గ్రామాలని హాట్స్పాట్స్ కింద వీళ్ళు గ్రహించారు. ఎలాగ చేశారంటే డ్రోన్ సర్వేలెన్సెస్, మాకు శాటిలైట్ సర్వేలెన్సెస్, అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఫిజికల్ విజిట్లు చేశారు. దగ్గర 20,000 ఎకరాల్లో ఇంతకు ముందు ఉండేది, దాని నెమ్మదికి 10,000 ఎకరాలు, ఈ రోజు 10,000 ఎకరాలు కాదు 90 ఎకరాల్లో కూడా ఈరోజు గాంజా కల్టివేషన్ లేకుండా చేశామని చెప్పడానికి ఈగల్ టీంతో పాటు మేము చాలా గర్వపడుతున్నాం. యు ఆర్ వెరీ ప్రౌడ్ టు సే ఈ రోజు గాంజా కల్టివేషన్ అన్నది జీరో కల్టివేషన్ ఈరోజు చేయగలిగాం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాం. అటువంటి పరిస్థితి ఉంటే మేము మీ మీద కేసులు పెడతామని చెప్తున్నాం. ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాం, వాటిని పండించుకుంటే సరే, లేకపోతే డెఫినెట్ గా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చాలా క్లియర్ గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని సిల్వర్ ఓక్, చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ 3 సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓక్ రావాలంటే. మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి? సిల్వర్ ఓక్ కి 2.5 feet సిల్వర్ ఓక్ అవనియండి, మామిడి అవనియండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా 2.5 feet ఉంటుంది. ఇంటర్ క్రాప్ వేయచ్చు, 3 months క్రాప్, 4 months క్రాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు మేము చేస్తున్నాం. జింజర్ ఇవ్వటం కానీ, జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం కానీ, పసుపు టర్మరిక్ కి సంబంధించింది కానీ, శనగలు ఇలాంటివి చేసే 3 months క్రాప్, 4 months క్రాప్స్ లో ఉండి వాళ్ళకి ఇవ్వటం. ఒకేతే ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నామో వీటికి కూడా మెయింటెనెన్స్ కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర 1,50,000 రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిచ్ చేయడానికి, నెక్స్ట్ వాటిని పెంచడానికి, వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఫినాన్షియల్ గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు అదర్ యాంగిల్లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాం. దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నామండి. ఇంచుమించు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు, లేకపోతే శిక్ష పడుతుంది, అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్ గా. సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి, మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, ఇంకొకటి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు, దొరికిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది, హౌరీజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా వాటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకొకటి చెప్తున్నామండి, కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. మీ చుట్టుపక్కల ఆర్థిక లావాదేవీలు కానీ, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ తాలూకా మొబైల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇందులో పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఒక వ్యక్తి గాంజాలో దొరికాడంటే ఆ మూలాలు మొత్తం ఎదుగుతాం, వాళ్ళందరూ బాధ్యులను చేస్తున్నాం. అంటే ఎందుకు బాధ్యులను చేస్తున్నామంటే, ఒక వ్యక్తి గాంజా అమ్ముతున్నాడు, గాంజా వ్యాపారం చేస్తున్నాడని చెప్పి ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది, వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది సామాజిక బాధ్యత. 1972 కాల్ చేసి మాకు చెప్పాలి. అలా చెప్తే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు, చెప్పకపోతే వాళ్ళు కూడా ఇందులో ఈ ట్రాప్ లోనే ఉంటారు. కంపల్సరిగా ఎవరైతే మేము కింగ్ పిన్స్ ఎవరైతే పట్టుకుంటున్నామో వాళ్ళందరూ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తాం. ఎందుకంటే మేము చాలా పెక్యులర్ గా చెప్తున్నానండి, డెఫినెట్ గా మేమందరం కూడా ఉక్కుపాదం మోపడానికే మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోని గాంజా కల్టివేషన్ కానీ, గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, గాంజా కన్సెప్షన్ కానీ ఎక్కడ కూడా ఉండకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే గాంజాయే కదండి, ఏదో మేము తీసుకోలేదు, మేము పండించలేదు, ఇలా మాట్లాడతారు. కాదు, గాంజా పండించిన
గాంజా పండించడానికి డబ్బులు ఇచ్చిన, గాంజా ట్రాన్స్ఫర్ చేసిన, అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేసిన, కన్స్యూమ్ చేసిన అన్నీ కూడా నేరమే. మీకు నిదాన్ పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ కూడా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. ఆ పోర్టల్లో కనుక ఒకసారి పెడితే వాళ్ళకి పాస్పోర్ట్ కూడా రాదు ఫర్దర్గా. అంటే అంత గట్టిగా ఉంది ఎన్డీపీఎస్ యాక్ట్. ఇంకొకటి పిట్ ఎన్డీపీఎస్. నాకు తెలిసి రాష్ట్రంలో ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నాం పిట్ ఎన్డీపీఎస్. ఆ పిట్ ఎన్డీపీఎస్ లో ఇంచుమించుగా ఒక 150 మందిని ఈరోజు మేము పరిగణలోకి తీసుకున్నాం. అందులో 5గురికి ఆల్రెడీ శిక్ష పడింది. సో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం ఈ విషయంలో. ఎక్కడ కూడా ఎటువంటి అంటే వాళ్ళకి సంబంధించి గాంజాకి సంబంధించి జీరో టాలరెన్స్, ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే పరిస్థితుల్లో మెడికల్ షాప్స్ దగ్గర నుంచి అన్ని కూడా మేము ఈరోజు మా సర్వేలెన్సెస్ లో పెట్టుకునే మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, స్కూళ్ళు కాలేజీల దగ్గర కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడమే కాదు, ఈగల్ క్లబ్స్ తో పాటు ఈరోజు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ దగ్గు వద్దు బ్రో అని చెప్పి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, 40,000కి పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మేము చేసుకోవడం జరిగిందండి. మీకు పర్టికులర్ గా ఇంకా ఏదైనా మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మనకి రవికృష్ణ గారు చేస్తారు. ఓవరాల్ గా అన్ని యాక్ట్లని కూడా ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం మీకు చెప్పాను, కన్విక్షన్స్ కూడా చాలా తొందరగా పడుతున్నాయి. స్పెషల్ కోర్టులు ఆల్రెడీ ఉన్నాయి, కన్విక్షన్స్ కూడా చాలా తొందరగా పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వీటితో పాటు నేను రీసెంట్గా ఉత్తరాంధ్ర జిల్లాలోనే మొత్తం 7 కోట్ల రూపాయలు కూడా మనం సీజ్ చేసింది కూడా అంతా కలిపి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏఎస్ఆర్ అండ్ మన్యం, ఈ 5 జిల్లాల్లోనే ఇంచుమించు 7 కోట్ల రూపాయల వరకు మనం అక్కడ సీజ్ చేయడం జరిగిందని, ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సీజ్ చేసిన ఆస్తుల్ని కూడా ఈ డీఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి వాటిని కూడా ఉపయోగించండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. సో డీఅడిక్షన్ సెంటర్స్ మీద కూడా చాలా ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. చాలా మంది అలవాటు పడిపోయి వాటి కారణంగా ఎన్నో నేరాలకి పాల్పడుతున్నారు. దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులను కొడుతున్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా ఈరోజు మనం డీఅడిక్షన్ సెంటర్స్ ద్వారా వాళ్ళకందరికీ రికవరీ అయ్యే విధంగా వాటిని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంలో మ్యాక్సిమం అంటే మళ్ళీ చెప్తున్నా, ఒకానొక సందర్భంలో గాంజా ఇంతవరకు పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వాల తాలూకా నిర్లక్ష్యం అవనియండి, చేతకాంతనం అవనియండి, కొంతమంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకా మెయిన్ రిసోర్స్ కూడా అదే అయిపోయింది సంపాదనకి కూడా. సో వాళ్ళు వదిలేశారు. కానీ మేము డే ఫస్ట్ నుంచి కూడా ఒక పక్క అభివృద్ధి సంక్షేమం ఎలా తీసుకెళ్తున్నామో ఈ గాంజా నిర్మూలన కూడా అంతే సీరియస్ గా తీసుకొని మేము ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి పబ్లిక్ తరపు నుంచి కూడా దయచేసి నేను అప్పీల్ పెడుతున్నానండి. తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ కూడా ఈరోజు ఒక పిల్లాడు మన స్కూల్ దగ్గర రోజు రెగ్యులర్ గా వచ్చే పిల్లాడు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు అన్న మనం ఐడెంటిఫై చేయగలం. తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయలేరేమో కానీ టీచర్స్ ఐడెంటిఫై చేయగలరు. అట్ ద సేమ్ టైం మన స్కూల్లో మన పిల్లల గురించి మన టీచర్స్ కూడా ఒక 2 minutes ఆర్ ఒక పావు గంట వాళ్ళ మీద టైం వెచ్చిస్తే ఎవరు ఏం చేస్తున్నారు అనేది చాలా ఈజీగా అవగాహన తెచ్చుకోగలరు టీచర్స్ కూడా. దయచేసి నేను ఒకటే అప్పీల్ పెడుతున్నా పబ్లిక్ కూడా, ఇటువంటి మేము చేసే ఈ యజ్ఞం లాంటి కార్యక్రమానికి మీ తాలూకా సహాయ సహకారాలు కూడా మాకు సంపూర్ణంగా కావాలి. దీనికి 1972 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడైనా ఈ గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నా డెఫినెట్గా మాకు ఒక కాల్ చేయండి. డెఫినెట్గా మా ఈగల్ టీమ్ అక్కడికి వెళ్ళి ఆ గంజాయి నిర్మూలన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దయచేసి మీ అందరూ కూడా మాకు సహకరించాలని, ఇప్పటి వరకు సహకరించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా సోదరులు అందరికీ కూడా ఈ పరంగా నేను అప్పీల్ పెడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ప్రపోజల్ ఒకటి ఉంది. దీనికి కూడా పబ్లిక్ దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ కూడా రావాలి. ఎందుకంటే ఈరోజు గాంజా ఇంట్లో కుర్రోడు తీసుకుంటున్నాడా లేకపోతే ఇంట్లోనే అబ్బాయి అమ్ముతున్నాడా ఏంటో తెలియదు. ఒక తల్లి ఏం చేస్తుంటదంటే పిల్లోడు వెళ్ళి ఒక 10,000 20,000 బయట తీసుకొస్తున్నాడంటే అది ఎలా వచ్చింది అని అడిగిన రోజు ప్రాబ్లం రాదు. కానీ తీసుకున్న తర్వాత అబ్బాయి ఏదో ఒక ఎన్డీపీఎస్ కేసులోనే ఎక్కడో బుక్ అయ్యి అబ్బాయి జైలుకి వెళ్తే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ అందువల్లనే డే ఫస్ట్ నుంచి మేము చెప్తాం ఫస్ట్ పోలీసింగ్ ఇంట్లో తల్లిదండ్రులే చేయాలని. దానికి కూడా ఒక ప్రపోజల్ ఒకటి మేము అంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా వెళ్ళాలి అనుకుంటే గాంజా విషయంలో ఎవరైనా పట్టుబడితే సంక్షేమ పథకాలు కూడా కట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రపోజల్ కూడా అక్కడ నడుస్తుంది. అంతవరకు తెచ్చుకోకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి.
బాధ్యత వహించాలి, వాళ్ళని కూడా మనం పెట్టాలి. కాబట్టి అంటే వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి పిల్లల పెంపకంలో, కాబట్టి చెప్తున్నాం. ఇంకొకటి అండి, ఈ మైగ్రేటెడ్ చాలా మంది ఉంటారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే మైగ్రేటెడ్ వాళ్ళు అక్కడ నుంచి మధ్యప్రదేశ్ నుంచి అక్కడ నుంచి వస్తుంటారు, వాళ్ళందరూ కూడా తెచ్చుకుంటుంటారు ఈ వర్కర్స్, డైలీ వర్కర్స్ దగ్గర. సో అటువంటి వాళ్ళకి చాలా క్లియర్గా మోటివేట్ చేయడానికి ఈగల్ టీమ్స్ వెళ్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఆ యాజమాన్యానికి కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు వాళ్ళని లోపల తీసుకొచ్చుకునేటప్పుడే వాళ్ళని చెక్ చేసి లోపలికి తీసుకోవాలి. మీ తీరా వచ్చిన తర్వాత కనుక దొరికినాయి అంటే కనుక మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో మేము చేసే ఈ యజ్ఞం లాంటి ప్రక్రియలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Madam, in last 1 year, have you got any political identity affiliated to any party? నో, అలాంటిదేం లేదు. బట్ మేము రెగ్యులర్గా అంటే పొలిటికల్ ఐడెంటిటీ గురించి మేము చేయడానికని చేయట్లేదు. బట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఓన్ వే. దట్స్ ఇట్. అంటే ఇందులో ఎవరినో టార్గెట్ చేయాలని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేనేమంటానంటే నేరస్తుడికి కులం ఉండదు, మతం ఉండదు, పార్టీ ఉండదు. నేరస్తుడు నేరస్తుడే. నేరస్తుడు అయిన తర్వాత అసలు ఏంటి బిలాంగింగ్స్ ఏంటన్నది మాట్లాడుకుంటాం తప్పించి, అంతవరకు మేము నేరస్తుడిలాగే చూస్తున్నాం. కాబట్టి మేము ఇంతవరకు కూడా దాన్ని అచీవ్ చేయగలిగాం. దాన్ని మళ్ళీ పొలిటికలైజ్డ్గా మేము పొలిటికల్ రంగ్ తీయాలంటే చాలా ఉన్నాయి. ఈరోజు ఎక్కడో అక్కర్లేదు, మేము పాడేరు అరకు దగ్గర కూర్చుంటేనే మేము తీయొచ్చు, కానీ మా థాట్ అలా లేదు. నేను పొలిటికల్ యాంగిల్లో పెట్టాలని ఆలోచన లేదు. ఈరోజు ప్రజల భవిష్యత్తు అండి, ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధితులే. ఎందుకంటే ఒక పోలీస్ వెళ్ళి గాంజా తీసుకున్న వ్యక్తిని పట్టుకోవాలంటే ఎంత డేర్ ఉండాలి తెలుసా? వాడి చేతిలో బ్లేడ్ ఉందో తెలియదు, వాడి చేతిలో ఏముంటే అది చాలా ఈజీగా. మీకు వైజాగ్లో ఒక పోలీస్ మీద కూడా అటాక్ జరిగింది ఒక 4 months బ్యాక్, గాంజా తీసుకున్నది. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఎందుకు మేము ఇంత సీరియస్గా తీసుకున్నామంటే, క్రైమ్లోని 10 క్రైమ్స్ వచ్చినాయి అనుకోండి, అందులోని 7 crimes బేస్డ్ ఆన్ గాంజా కన్సెప్షన్. ఆడు గాంజా మత్తులోని చేసిన క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది. సో మెయిన్ అది అక్కడ మనం అరికట్టాలి అనుకున్నాం. కాబట్టి ఈ పోక్సో కేసులు ఎక్కువగా పెరగడానికి కూడా కారణం కూడా గాంజా, ఒక రకంగా చెప్పాలంటే. సో దట్ అందుకు చేస్తాం. కాబట్టి ఇందులో పొలిటికల్ యాంగిల్, పొలిటికల్ పెట్టే దగ్గర మేము పాలిటిక్స్ మాట్లాడుకుంటాం, కానీ ఇలాంటి చోట కాదు. మేడం, ఇందులో ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోలీసులని గతంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్తుందంటే చాలా చోట్ల చెక్ పోస్టులు ఉంటున్నాయి, చాలా చోట్ల పోలీసులు చెకింగ్లు ఉంటున్నాయి. మరి ఇన్ని దాటుకొని అంత దూరం వెళ్ళింది, బాంబే వెళ్తా, ఇట్లా అన్ని రాష్ట్రాలుగా ఉంది. అంటే ప్రధానంగా పోలీసులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు కూడా చెప్పా, ఒక గవర్నమెంట్ ఫోకస్ పెట్టాలి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లాస్ట్ 5 years మనం ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ ఫోకస్ అనేది గాంజా మీద మిస్ అయింది. వాళ్ళ ఫోకస్ ఎప్పుడు ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ లీడర్ ఎటువైపు వెళ్తున్నాడు, జనసేన పార్టీ లీడర్ ఎటువైపు వెళ్తున్నాడు అన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలన్న దాని మీద ఫోకస్ పెట్టారా తప్పించి, అరే పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఇన్ని గాంజా ఇలా వెళ్ళిపోతుంది, చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా మన వైపు వేలు పెట్టి చూపిస్తున్నారు గాంజా డ్రగ్స్ అన్నది కూడా వాళ్ళ ఆలోచన లేకుండా చేసిన తత్వం. మీరు ఇందాక అన్నారు పోలీస్ అని. పోలీస్ ఏం చేస్తారండి? నేను ఈరోజు పోలీసుని వెనకేసుకొస్తున్నానని కాదు, పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఫెసిలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కుర్చీలు ఏసీలు ఇవ్వమని చెప్పట్లా నేను. మినిమం టూల్స్, ఒక సీసీ కెమెరాలు, ఒక చెక్ పోస్టులు పెట్టే దగ్గర అలాంటివి కూడా నేను చెప్తున్నాను కదా. ఇందాక మీకు వైజాగ్లో నేను ఫస్ట్ మీటింగ్ పెట్టిన రోజు ఏజెన్సీ నుంచి 26 దారులు చూపించారు, నాకు మ్యాప్ చూపించారు టైంలో సిపి. మొత్తం 26 రూట్లు చూపించారు. 26 రూట్లు ఉన్నాయి కదా గాంజా మనకి ఏజెన్సీ నుంచి ప్లెయిన్ ఏరియాకి రావడానికి, అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖపట్నం ఈ ఏరియా నుంచి రావడానికి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని ఆ రోజు అవగాహన నాకు లేకుండానే నేను అడిగితే జస్ట్ 4 చెక్ పోస్టులు, రెగ్యులర్ చెక్ పోస్టులు, అవి ఫారెస్ట్ చెక్ పోస్టులు. మేము ఈరోజు ఎంత నిండెప్తకి వెళ్ళామంటే పోలీసు ఒకరిని ఇన్వాల్వ్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ అయితే చెప్పారు, ప్రాతపాడు అని విలేజ్ ఉంది. ఆ విలేజ్ వీళ్ళందరూ చెకింగ్కి వెళ్ళి అక్కడ లోకల్లోని పండిస్తున్నారు. అది విఆర్ఓ కానీ సచివాలయం స్టాఫ్ కానీ ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు అని ఆ రోజు కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తే, దట్ ఏఎస్ఆర్ కలెక్టర్ కొంచెం ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి అక్కడున్న సచివాలయం స్టాఫ్కి మెమో జారీ చేశారు, ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారు. అది మా నిబద్ధత. అంటే మేము ఎంత ఇన్డెప్త్కి వెళ్తున్నాం. ఈ రోజు ఎక్కడైనా గాంజా పెంచారన్నా కూడా ఆ లోకల్ వాళ్ళని మేము, ఆ లోకల్ అఫీషియల్స్ని కూడా మేము ట్రిగర్ చేస్తున్నాం. ఎక్కడైనా స్కూల్స్లో దొరుకుతుందా, లేకపోతే ఒకడు ఎక్కడైనా అమ్ముతున్నాడా, ఆ విఆర్ఓకి తెలుస్తుంది, సచివాలయ స్టాఫ్కి తెలుస్తుంది.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాళ్ళని కూడా బాధ్యులను చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పోలీసింగ్ చేయాలి. కాకి చొక్కా వేసుకున్న వాళ్ళు ఒక్కరే పోలీసింగ్ చేయడం కాదు. ఈరోజు గాంజా మీద ప్రతి ఒక్కరు పోలీసింగ్ చేయాలి. అప్పుడే దీన్ని నిర్మూలించడానికి ఒక సరైన మార్గం కూడా మనందరికీ కూడా దొరుకుతుంది. ఇది మనందరి భవిష్యత్తు అండి. ఒక తరం నాశనం అయిపోతుంది. అందువల్ల మేము కూడా ఇంత టార్గెట్ చేయాల్సి వస్తుంది. మేడం, ఇంతవరకు గంజాయి ఎంతగా పండించినారా అంటే అటవీ ప్రాంతంలో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పాత్ర లేకుండా జరిగిందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంటుంది కదా. సార్ మీకు కాదండి, ఇప్పుడు మేము ఉన్నాము, ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి మెమో ఇచ్చాం. సో దెన్ వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేస్తారు, అమ్మో రేపు నాకు మెమో వస్తుందేమో, సో నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, నేను కొంచెం చెక్ చేసుకోవాలి అన్న థింకింగ్ వస్తుంది. అసలు నీకు పనే లేకపోతే ఎందుకు చూస్తారు ఎవడైనా? పైనుంచి మీకు ఇన్స్ట్రక్ట్ చేసే ఆఫీసర్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసే సిస్టమ్ కూడా లేనప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో నేనేమంటానంటే ప్రతిదానికి ఇప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సంవత్సరం ఎగ్జామ్స్ పెడుతూనే మధ్యలో ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు ఎవరైనా? సరే ఆలోచించండి. నేను ఒక టీచర్నే కాబట్టి ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. కానీ మనం కూడా ఇప్పుడు సిస్టమ్ అనేది పనిచేయాలి. సిస్టమ్ పనిచేసేటప్పుడు అన్ని సక్రమంగా పనిచేస్తాయి. సిస్టమ్ పని చేయలేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ అప్పుడు పని చేయాలి. లాస్ట్ 5 years మళ్ళీ మేము వచ్చి గాడిలో పెడుతున్నాం. సో ఒకటండి, వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అన్నది కాదు. ఈ రోజు మేము చేయాల్సిన బాధ్యత ఉంది, మేము చేసుకుంటున్నాం. ఈరోజు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మేడం, మీకు లిస్ట్ నేను పెడతానండి, ఇంచుమించుగా పేర్లతో సైతం ఉంది. మేము ఒకసారి మీకు లిస్ట్ ఇస్తాను. మేడం మీరు సెంట్రల్ జైలుకి వెళ్ళారు వైజాగ్లో. ఫస్ట్ మీరు అయిన హోమ్ టైంలో చాలా మంది అమాయకుల్ని లోపల ఉన్నారు, వాళ్ళతో ఎక్కువ నిండిపోయిందని చెప్పారు. సో దాంట్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? చేంజ్ చాలా వచ్చిందండి. ఇప్పుడు విషయం ఏంటంటే కొంతమంది పిల్లలు ఈరోజు భయపడుతున్నారు. భయం ఎంతవరకు వచ్చిందంటే ఎన్డీపీఎస్ కేసులోకి వెళ్తే వాళ్ళకి తిరిగి బెయిల్ రాదు. నేను మొన్న వెళ్ళేటప్పుడు కూడా 2-3 మాట్లాడాను. ఒక ఆమె చెప్తుంది వాళ్ళ అబ్బాయికి సంథింగ్ స్కూల్ ఫీజు కట్టేదానికి వాళ్ళకి డబ్బులు లేవు, ఒక 15,000 రూపాయలు కావాలి. సో వాడికి ఎలాగ సంపాదించాలి 15,000 రూపాయలు అనుకున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తే నీకు ఒక 20,000 ఇస్తామన్నాడు. సో ట్రాన్స్పోర్ట్ చేయడం సిద్ధపడ్డాడు. బట్ ఇదే టైంలో ఈగల్ టీం వచ్చింది, పట్టుకుంది, వాళ్ళని తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో వేశారు. అబ్బాయి భవిష్యత్తు, నేను సెంట్రల్ జైలు విజిట్ చేసినప్పుడు అరౌండ్ 2,000 మెంబర్స్ ప్రిజనర్స్ ఉంటే అందులోని అరౌండ్ రిమాండ్ ఖైదీలు ఒక 1,000 to 1,200 మంది రిమాండ్ ఖైదీలు ఉంటే 700 ఓన్లీ గాంజా కేసులు, 700 to 800. అందులో 500 ఏజ్ గ్రూప్ 19 నుంచి 23 ఏజ్ గ్రూప్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజుల నుంచి ఉన్నావు అని అడిగాను. నేను అమ్మ సంవత్సరం అయింది. అదేంటి బెయిల్ రాలేదా? బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరమ్మా మాకు. అదేంటి బెయిల్ ఆటోమేటిక్గా రాదండి. పక్కన జైలు చెప్తున్నాడు రాదండి. ఏదైనా వాళ్ళు ప్రాపర్టీ శృతి పెట్టాలి. ప్రాపర్టీ నేను ఇలా చూసాను అబ్బాయి వైపు. ఆ అబ్బాయి నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా, ఆ ప్రాపర్టీ ఉంటే మేము ఎందుకు ఈ పని చేస్తాం మేడం. నిజమే కదా. సో దాని గురించేనే ఈరోజు గాంజా డిస్ట్రక్షన్ అన్నది కాదు. గాంజాని మేము ధ్వంసం చేసేసాము, కాల్ చేసాము, మా పని అయిపోయిందని మేము చేతులు ఎత్తట్లే. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తానే కదా, ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ చూపిస్తానే కదా వాళ్ళు అటువైపు వెళ్ళడం మానేస్తారు. మీకు తెలుసా మా టార్గెట్ 2 కోట్ల మొక్కలు ఇవ్వాలి. 2 కోట్ల మొక్కలు మేము ఈరోజు టార్గెట్ పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. మేడం ఒకసారి వైజాగ్లోనే అనుకుంటా ప్రిజనర్స్ గర్ల్స్ గోడల మీదకి ఎక్కి హల్చల్ చేసి నో అది గర్ల్స్ అక్కడ ప్రిజన్ లో కాదండి, హోమ్ లో అది గాంజా బేస్ కాదండి. అక్కడికి వెళ్ళే ఆడపిల్లలు కూడా ఎలా ఉంటారంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడే మనుషులు ఉంటారు. ఎందుకంటే కొంతమంది రేప్ వాళ్ళు విక్టిమ్స్ ఉంటారు, చిన్న పిల్లలు, ఆ తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఉంటారు. సాధారణంగా లేకపోతే ఈ అమ్మకి నాన్నకి మధ్యలో ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళని ఇగ్నోర్ చేసిన పొజిషన్లో రోడ్ల మీదకి వచ్చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు సమ్ టైప్ ఆఫ్ సైకిక్ ప్రాబ్లమ్స్తో ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ రోజు అదంతా కూడా సెట్ అయింది. దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో రకరకాలుగా చూపించాలని ట్రై చేశారు. కానీ నేనేమంటానంటే చిన్న పిల్లల విషయంలోని మహిళల విషయంలోని కొంచెం హ్యుమానిటీ యాంగిల్ ఆలోచించండి అంటాను. నిజమేనండి, మొన్నటి వరకు జరిగింది అదే. మేము వెళ్ళి మీకు తెలీదు 8,400 మోటివేషన్ క్లాసెస్ కానీ ఆ గిరిజన విజిట్లు చేస్తున్నారండి. ఈ రోజు ఇంతకు ముందు
ఏజెన్సీ ఏరియాలోకి పోలీసులు వెళ్ళాలంటే భయపడే పొజిషన్స్. కానీ ఈరోజు పోలీస్ డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని గ్రామాల్లో కూర్చొని మోటివేట్ చేసి వాళ్ళకి ఎంత క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే, అమ్మ ఈ టర్మరిక్ పండిస్తే ఎంత వస్తుంది నీకు, పండించి మేము ఇస్తాం. ఈరోజు గిరిజనుల కల అందువల్లనే ఈరోజు మనం కాఫీ బ్రాండ్ని కూడా ఈరోజు ప్రపంచం మొత్తం మీద చూపించుకోగలుగుతున్నామండి. అసలు యాక్చువల్గా అరకు కాఫీ బ్రాండ్ 2014 to 19 అరకు బ్రాండ్, అరకు కాఫీ బ్రాండ్. అటువంటిది మళ్ళీ మధ్యలో 5 years అరకు కాఫీ అంటేనే మర్చిపోయారు అందరూ కూడా. మళ్ళీ ఈరోజు మేము వచ్చిన దగ్గర నుంచి అరకు కాఫీ మీద బ్రాండింగ్ మీద దృష్టి పెట్టాం, దానికి కల్టివేషన్ మీద దృష్టి పెట్టాం, ప్రాసెసింగ్ మీద దృష్టి పెట్టాం. గిరిజనులకి ఎన్ని కావాలంటే అన్ని ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్టర్నేటివ్ క్రాప్స్ కానీ మీకు చెప్తున్నాను కదా, 3 సంవత్సరాలు సిల్వర్ ఓక్ పెరగడానికి, మళ్ళీ తిరిగి ఏంటి మాకు రిటర్న్స్ ఎలాగా, వాటికి పెంచడానికి వాటి అన్నిటికీ డబ్బులు అయితే ఇస్తారు మా పొట్టకుటికి. సో మేము ఇంటర్ క్రాప్స్ని కూడా మేము మోటివేట్ చేస్తున్నాం. 3 monthsకి 4 monthsకి వచ్చే క్రాప్, అది కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ వెళ్ళి కొనుక్కునే పరిస్థితుల్లో ఈరోజు కొన్ని ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తున్నాయి అవి కొనుక్కోవడానికి. సార్ ఒకటేంటంటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. నేను ఫస్ట్ వర్డ్ మేము చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యజ్ఞంలో పనిచేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా అంతే చిత్తశుద్ధితో మేము అందరం వర్క్ చేస్తున్నాం. మా అదృష్టం కూడా ఏంటంటే ఒక మంచి టీమ్ లీడర్ ఈగల్కి. సో హ్యాపీగా ముందుకెళ్తుంది, అందరూ సహకరించండి. మేడం, ఇప్పుడు మహిళా పోలీసులు ఉన్నారు కదా ప్రతి సచివాలయంలో, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు మేడం ఈ క్యాంపెయిన్లో? సార్ యాక్చువల్గా అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నామండి. మహిళా పోలీస్ ఒకరినే కాదు, సచివాలయం స్టాఫ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాం, ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఆశా కార్యకర్తల దగ్గర నుంచి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నామండి. కాబట్టి ఇది ఒక టీం వర్క్లా చేస్తున్నాం. అందుకే మీకు సబ్ కమిటీకి కూడా 5 కూడా ఎలా ఉంటుంటే మెడికల్ మన వైద్య ఆరోగ్య శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ, విద్యాశాఖ అండ్ హోమ్ డిపార్ట్మెంట్. సో 5 కొలాబరేషన్తోనే 5 కోఆర్డినేట్ చేస్తున్నాం. అదర్ క్రైమ్ రేట్ ఎక్కడ కూడా పెరగలేదు అని ఒకటే ఎస్ మీకు విషయం చెప్తున్నానండి. 10 రోజులు కాదు, నెల రోజుల రికార్డు కాదు, నేను ఈ 14 నెలల రికార్డు కూడా నేను చూడగలను. 14 నెలల రికార్డు కూడా చూసిన లాస్ట్ ఒక 14 నెలల రికార్డుతో చూసుకుంటే నేను లేవు అని చెప్పట్లే, క్రైమ్ తగ్గింది అని చెప్తున్నా. క్రైమ్ ఇప్పుడు మీరు మొత్తం కూకటి వెళ్ళే వరకు కిందకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఈ రోజు గాంజాని మేము ధ్వంసం చేసాం ఇంకా లేదని చెప్పేదానికి మేము బయటకు వచ్చి మేము లేదని చెప్పట్లే. ఈరోజు ఆ సిస్టమ్ నుంచి ఈరోజు బయటకు తీసుకొచ్చి ఒక పొజిషన్లో గాడిలో పెట్టడానికి అది కొంత టైం కూడా పడుతుంది. కానీ ఈరోజు మేము అంతకన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మీరు అన్నట్టు మేము బేస్ని కొట్టాలనుకుంటున్నామండి. ఈరోజు ఒకటి నేనైతే చాలా ధైర్యంగా చెప్తా, ఏ కేసు జరిగినా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మేము వెంటనే పట్టుకుంటున్నాం, 24 గంటల్లో పట్టుకుంటున్నాం, 48 గంటల్లో పట్టుకుంటున్నాం. వాళ్ళకి కన్విక్షన్స్ కూడా వితిన్ 6 months 7 monthsలో కన్విక్షన్స్ కూడా పడేటట్టు చేస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పగలను, జరుగుతున్నాయి కూడా. కానీ ఇది కాదు కదా సొల్యూషన్, జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మాకు సొల్యూషన్. దానికి ఏంటంటే కారణాలని వెతుకుతున్నాం. దీని మీద క్లియర్గా చెప్పాలంటే ఒక రీసెర్చ్ జరిగింది. అసలు మీకు తెలుసా, ఒక క్రైమ్ జరిగింది, ఇన్ని క్రైమ్స్ జరిగినాయి, ఈ క్రైమ్లో ఏంటి ఆరిజిన్ ఏంటి, క్రైమ్ ఎందుకు జరిగింది, ఒక ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే గాంజా కన్సెప్షన్ ఉందా, లేకపోతే ఏదైనా పోక్సో కేసెస్ ఏమైనా ఉన్నాయి, దానికి ఏంటి, ఎందుకు ఆ విక్టిమ్ ఆ అక్యూజ్డ్ ఏం చేశాడు, ఆ క్రైమ్ చేసిన వ్యక్తి ఏ పరిస్థితిలో చేశాడు, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్ని రకాలుగా మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం క్రైమ్ రేట్ ఇంకా తగ్గించడానికి. మేడం, శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలు డెడ్ బాడీనే రాష్ట్రం దాటించింది, అరెస్ట్ అయ్యారు. మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత, అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన పార్టీ నాయకురాలు, ఆమెనే ఎట్లా చేస్తే కనుక ఈ కూటమి నేతలు మీకు అదే చెప్తున్నా సార్. ఒకటి మీరు దయచేసి ఒకటి వినాలి, నేను ఒకటే చెప్తున్నా. నేను ఇందాకే చెప్పాను, నేరస్తుడికి పార్టీ లేదు, నేరస్తుడికి కులం లేదు, నేరస్తుడికి మతం లేదు. ఏ పార్టీ వాడ ఏంటా అన్నది పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ నేరస్తుడు శిక్ష పడాలి. అరెస్ట్ అయ్యారు, అది ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కాదు, ఏ దేశంలోనే నేరం చేసినోడికి శిక్ష పడుతుంది. మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము ఎవరో అతను వెనకేసుకొస్తే, ఇప్పుడు మొన్న ఎవరో అన్నాడు రప్పం అన్నాడు, అది తప్పురా నాయన అని మేము అందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది. కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు, అది తప్పు కాదని మాట్లాడుతున్నారు. అది పొరపాటు, అది పాయింట్అవుట్ చేయండి. మేమేమి ఆవిడ చేసింది తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్లు ఏమి ఎవరు ఇవ్వలేదు కదా, బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా. సో చట్టం తన పని తను చేసుకెళ్ళింది. దానికి ఆగేమో ఆ జనసేన నాయకత్వం కూడా ఆవిడని సస్పెండ్ చేసింది. సో
మీకు విషయం చెప్పాలి. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అక్కడ డోర్ డెలివరీ చేస్తే కనీసం ఎమ్మెల్సీ దగ్గర నుంచి కూడా అతను తప్పించలేదు గవర్నమెంట్. మీరు అదే ఆలోచించండి. ఆ రోజు మేమందరం కూడా గొడవ పడ్డాం. అరే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. డోర్ డెలివరీ చేసినా కూడా అతను సస్పెండ్ కూడా చేయకుండా అతను కూడా మళ్ళీ వచ్చి కౌన్సిల్లో అందరితో పాటు పెద్దల సభలో కూర్చున్నాడు. అలాంటి వాటిని మీరు పాయింట్అవుట్ చేయండి. అంతే తప్పించి ఇప్పుడు మేము మా చర్యలు మేము తీసుకున్న తర్వాత మీరు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. అది విచిత్రం. మేడం, రీసెంట్ గా వైజాగ్ లో కొకైన్ కేసు పట్టుకుంది, ఈగల్ పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. దాంట్లో కొంతమందిని తప్పించే ప్రయత్నం జరిగిందని వార్తలు వచ్చాయి. నో వే, అసలు అలాంటి పరిస్థితులు రాలేదు, రాబోదు. ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా మేము చేసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం. అందులో ఎవరిని తప్పించే పరిస్థితి అయితే ఎవరికి లేదు. యాక్చువల్గా మీకు ఇక్కడ అంటే నిన్న మొన్న కూడా సంఘటనలు నేను కూడా చూసా. విషయం ఎలా అవుతుందంటే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్ద ఆయనే 75-76 సంవత్సరాల వయసులో దగ్గర 18 గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇమేజ్ రాకూడదు, శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడతామని చెప్పి చీకట్లో కన్ను కొడతారు. మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం, బయట చంపమని చెప్తాం. అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. మనం పొలిటికల్ లీడర్స్, మాజీ మంత్రి ఆ వ్యక్తి, ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు. అటువంటి వ్యక్తి మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఇంకొక పోటీ చేసేదంత కొడుకున్నాడు. అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్నా కనివని ఉంటుందట. అది ఏమీ లేనాకులాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా. అలాగని మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడేయచ్చు, మేము కేసు పెడతాం, అది అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతాడు? నాకు అర్థం కాంది. 4-5 ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 ట్యాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు వణికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి లాగా నుంచొని ఒకే సబ్జెక్టు గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా 2 hours నుంచి మాట్లాడమనండి ఎవరినైనా. మేము మాట్లాడాలనుకుంటే బాబు మాట్లాడొచ్చండి. కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో, అది ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది, మనసుకి బాధ అనిపిస్తుంది. ఉక్రోషం కూడా కాదు, మనసుకి బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడి తలరాత రాస్తే ఎక్కడ? నేను అంటే 60 సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? నువ్వెవడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు, పలానా టైం పలానా వ్యక్తి బతుకుతాడని? నువ్వెవరు దేవుడువా? ఏం మాట్లాడుతున్నారు? పాలిటిక్స్లో ఉండి మా మాటలు మాకు చేతగాక అనుకుంటున్నారా? లేకపోతే మేము మాట్లాడలేక అనుకుంటున్నారా? మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మా మీదంటూ ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. మేము చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నీలాంటి మాటలకి మేము ఆలోచన చేసుకొని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటా పోతే ఇంక మిమ్మల్ని ఎలా చూశారు, మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు? కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం. అలాగని తప్పుడు మాటలు మాట్లాడి నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరికనే ప్రసక్తి లేదు.